వెల్కమ్ బ్యాక్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఒక చిన్న టాపిక్ ఉంది. టాపిక్ ఏంటంటే డ్యూటీస్ ఆఫ్ లెటర్ బాక్స్ ప్యూన్ అనే ఒకటి ఉంటుందండి. డ్యూటీస్ ఆఫ్ లెటర్ బాక్స్ ప్యూన్ అనొచ్చు లేదా అటెండెంట్. సో లెటర్ బాక్స్ ప్యూన్ లేదా అటెండెంట్ అని కూడా అనొచ్చు, ఓకేనా. సో ఈ లెటర్ బాక్స్ అటెండెంట్ ఆర్ ప్యూన్ డ్యూటీస్ గురించి మనకు ఏ బుక్లో డిస్కస్ చేయడం జరిగిందంటే వాల్యూమ్ 6లో పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 6 పార్ట్ 3 గుర్తుపెట్టుకోండి. సో పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 6 అండ్ పార్ట్ 3లో ఈ డ్యూటీస్ ఆఫ్ లెటర్ బాక్స్ ప్యూన్ ఆర్ అటెండెంట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో లెటర్ బాక్స్ ప్యూన్ యొక్క డ్యూటీస్ ఏముంటాయి? జనరల్గా మనకు పోస్ట్ ఆఫీస్లో లెటర్ బాక్స్లు అనేవి ఉంటాయి కదా, ఆ లెటర్ బాక్స్లు అనేవి జనరల్గా పబ్లిక్ కావచ్చు ఎవరైనా కానీ అందులో లెటర్స్ అనేవి పోస్ట్ చేస్తుంటారు. సో వాళ్ళు పోస్ట్ చేస్తుంటే ఆ లెటర్స్ని క్లియర్ చేసేదానికి ఒక అటెండెంట్ని అరేంజ్ చేస్తారు. ఆ అటెండెంట్ ఎవరు అంటే లెటర్ బాక్స్ ప్యూన్ ఆర్ లెటర్ బాక్స్ అటెండెంట్ అంటారు, ఓకేనా. సో లెటర్ బాక్స్ క్లియర్ చేసేటటువంటి డ్యూటీ ఫస్ట్ ప్రైమరీ డ్యూటీ వచ్చేసి లెటర్ బాక్స్ ప్యూన్ డ్యూటీ అనమాట. క్లియరెన్స్ ఆఫ్ లెటర్ బాక్సెస్, ఓకేనా. సో ఈ లెటర్ బాక్స్ క్లియర్ చేయాలంటే ఏం చేస్తారు వీళ్ళు? ఒక షెడ్యూల్డ్ టైం ప్రకారం ప్రతి ఆఫీస్కి కూడా ఆ ఎల్బీ ప్యూన్స్కి వచ్చేసి ప్రతి ఆఫీస్లో కూడా ఒక షెడ్యూల్ టైం ప్రకారము వాళ్ళ ఒక రూట్లో ఒక లెటర్ బాక్స్ ఉండొచ్చు, ఇంకో రూట్లో ఇంకో లెటర్ బాక్స్ ఉండొచ్చు. సో ఆ రూట్స్లో ఉన్నటువంటి ఆ లెటర్ బాక్స్ను షెడ్యూల్డ్ టైం ప్రకారము క్లియర్ చేసేదానికి వాళ్ళకు మెయిన్ డ్యూటీ అనమాట, ఓకేనా. తర్వాత వచ్చేసి ఈ లెటర్ బాక్స్ ప్యూన్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే సో లెటర్ బాక్స్ క్లియర్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చేసి అవర్స్ ప్లేట్ అనే ఒకటి ఉంటుందండి. ఏది? అవర్స్ ప్లేట్ అంటే జనరల్గా ఏ టైంకి క్లియర్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఒక 10:30కి ఒక క్లియర్ చేశారు అనుకో, 10:30 తర్వాత ఇప్పుడు లెటర్స్ అన్ని క్లియర్ చేస్తే మళ్ళీ 11:30కో 12:30కో అట్లా ఒక టైమ్స్ ప్రకారం అనేది ఆ అవర్స్ ప్లేట్లు అనేవి ఉంటాయి. సో ఇప్పుడు 10:30కి క్లియర్ చేసిన తర్వాత 10:30 AM ఆ లెటర్ బాక్స్ క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైంకి నెక్స్ట్ క్లియరెన్స్ ఎప్పుడుందో ఆ అవర్ ప్లేట్ అనేది అక్కడ ఫిక్స్ చేయాలి. అవర్ ప్లేట్ అనేది ఫిక్స్ చేసిన తర్వాత అక్కడ ఉన్న ప్లేట్ను తీసుకుని వచ్చేయాలి. సో వచ్చిన తర్వాత మళ్ళీ ఆ టైంకి ఏ క్లియరెన్స్ టైం ఎప్పుడు ఉంటుందో ఆ టైంకి వెళ్తే కనుక మళ్ళీ ఆ ప్లేట్ తీసేసి ఇంకో ప్లేట్ నెక్స్ట్ క్లియరెన్స్ ఎప్పుడు అనేది అక్కడ పెట్టాల్సి ఉంటుంది లెటర్ బాక్స్లో, ఓకేనా. సో ఈ విధంగా లెటర్ బాక్స్ అటెండెంట్ డ్యూటీస్ అనేవి ఉంటాయి. జనరల్గా లెటర్ బాక్స్ అటెండెంట్ చేయడానికి క్లియర్ చేయడానికి మన పోస్ట్ ఆఫీస్ నుంచి ఆ అవర్స్ ప్లేట్ అనేది ఒకటి, తర్వాత వచ్చేసి కీస్ అని ఒకటి ఉంటాయండి. కీస్ అంటే ఆ లెటర్ బాక్స్కు లాక్ చేసి ఉంటాం కదా, ఆ లాక్ చేసిన దానికి కీస్ ఉంటాయి ప్లస్ అవర్స్ ప్లేట్. సో ఇవి రెండు వచ్చేసి ఈ రెండింటితో పాటు ఇంకోటి ఏంటంటే బ్యాగ్ అనమాట. ఒక బ్యాగ్ ఇవ్వాలి ఎవరికి? లెటర్ బాక్స్ ప్యూన్కి ఆఫీస్ నుంచి ఆ బాక్స్లో లెటర్ బాక్స్ క్లియర్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఏమేమి హ్యాండ్ ఓవర్ చేయాలి? అవర్స్ ప్లేట్ ఒకటి, కీస్ అంటే లాక్ ఓపెన్ చేయడానికి, ఆ లెటర్ బాక్స్కి లాక్ ఉన్నాయి, ఆ లాక్ ఓపెన్ చేయడానికి కీసు, తర్వాత ఒక బ్యాగ్స్ ఇవ్వాలి. సో అవర్స్ ప్లేట్ అంటే సో ఈ క్లియరెన్స్ తర్వాత నెక్స్ట్ క్లియరెన్స్ ఎప్పుడు ఉంటుందని ఇండికేట్ చేసేదానికి ఆ అవర్స్ ప్లేట్ను యూజ్ చేస్తారు. కీస్ అంటే లాక్ ఓపెన్ చేయడానికి కీస్ ఉండాలి. తర్వాత బ్యాగ్స్ అంటే ఆ లెటర్ బాక్స్ ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా ఒక బ్యాగ్లో వేసుకోవడానికి ఒక బ్యాగ్ ఇస్తారు. ఎవరు ఇస్తారు? సో ఏ పోస్ట్ ఆఫీస్కి అయితే ఆ లెటర్ బాక్స్ ప్యూన్ లేదా అటెండెంట్ అటాచ్ అయి ఉంటారో ఆ ఆఫీస్లో ఉన్నటువంటి పోస్ట్ మాస్టర్ కానీ ఆర్ ఒక రెస్పాన్సిబుల్ ఒక పిఎన్ కానీ పోస్టల్ అసిస్టెంట్, రెస్పాన్సిబుల్ అసిస్టెంట్ అంటారు అంటే రెస్పాన్సిబుల్ పోస్టల్ అసిస్టెంట్. సో ఆ డ్యూటీ ఎవరుకుంటే కనుక వాళ్ళు వీళ్ళకు ఇవన్నీ కూడా క్లియరెన్స్కి వెళ్ళేటప్పుడు హ్యాండ్ ఓవర్ చేయాలి. తర్వాత ఇవన్నీ అక్కడ డ్యూటీ అయిపోయిన తర్వాత క్లియర్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ తీసుకొని వచ్చి ఆ రెస్పాన్సిబుల్ పిఏ కానీ లేదా పోస్ట్ మాస్టర్ కానీ ఆ ప్యూన్ అనేది మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక క్లియరెన్స్ లెటర్ బాక్స్ క్లియరెన్స్ చేయడానికి తప్ప మిగతా బయటికి వెళ్ళినప్పుడు అట్లా మిగతా అవసరాలకైతే ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేయడు. ఓన్లీ లెటర్స్ క్లియర్ చేయడానికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ డ్యూటీ అటాచ్ చేసినప్పుడు మాత్రమే ఇవి ఈ లెటర్ బాక్స్ ప్యూన్కి అనేది ఇచ్చి పంపించాలి, అదర్వైజ్ ఇచ్చి పంపించకూడదు. దీనన్నీ కూడా ఆఫీస్లో ఎవరు కస్టడీలో ఉంటాయి? ఒక అవర్స్ ప్లేట్ కానీ, ఒక కీస్ కానీ, ఒక బ్యాగ్స్ కానీ, ఇవన్నీ ఎవరు కస్టడీలో ఉంటాయంటే పోస్ట్ మాస్టర్ ఆర్ రెస్పాన్సిబుల్ పిఏ కస్టడీలో ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. జనరల్గా ఫస్ట్ వచ్చేసి ఇక్కడ 116 అనమాట. వాల్యూమ్ 6లో పార్ట్ 3లో ఉన్నటువంటి రూలింగ్ ఏదంటే 116లో డ్యూటీస్ ఆఫ్ లెటర్ బాక్స్ ప్యూన్ ఆర్ అటెండెంట్ అని ఇవ్వడం జరిగింది. తర్వాత రూల్ నెంబర్ 117లో వచ్చేసి క్లియరెన్స్ ఆఫ్ అవుట్ సైడ్ ఎల్బీస్
అవుట్ సైడ్ లెటర్ బాక్సెస్ అనమాట. అవుట్ సైడ్ అంటే జనరల్గా ఆఫీస్ ప్రిమిసెస్లో, ఆఫీస్ ప్రిమిసెస్లో జనరల్గా లెటర్ బాక్స్ ప్యూన్ చేస్తారు. ఒక బ్రాంచ్ ఆఫీస్లో అయితే ఒక బీపీఎం కానీ ఏపీఎం కానీ అవ్వచ్చు. ఒక ఎస్ఓలో అయితే ఒక ప్యాకర్ కానీ లేదా జీడిఎస్ డిఏ కానీ లేదా ఒక మెయిల్స్ పిఏ కానీ ఇట్లా ఎస్ఓలో కానీ హెచ్ఓలో కానీ వీళ్ళు ఓపెన్ చేస్తారు అనమాట. లెటర్ బాక్స్ అనేది క్లియర్ చేస్తారు. ఓకేనా. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ లెటర్ బాక్స్ క్లియర్ చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు వచ్చేసి ఈ లెటర్ బాక్స్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళ లెటర్ బాక్స్ అటెండెంట్స్ దగ్గర ఒక మొబైల్ అనేది ఇప్పుడు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ మొబైల్ వచ్చేసి ఒక ఆండ్రాయిడ్ బేస్డ్ అప్లికేషన్ ఏది ఉంది, పిఎంఏ యాప్ అనేది ఉంటుంది. ఈ పిఎంఏ యాప్ అనేది నాణ్యత సాఫ్ట్వేర్ మీద వర్క్ చేస్తుంది. ఏ సాఫ్ట్వేర్? నాణ్యత సాఫ్ట్వేర్ మీద వర్క్ చేస్తుంది. సో ఈ లెటర్ బాక్స్ని క్లియర్ చేయడానికి ఉపయోగించేటటువంటి సాఫ్ట్వేర్ ఏదంటే నాణ్యత సాఫ్ట్వేర్. యాప్ ఏదంటే పిఎంఏ యాప్లో చేస్తారు. ఓకేనా. తర్వాత ఈ మొబైల్ ద్వారా ఉపయోగించి ఫస్ట్ లెటర్ బాక్స్ క్లియర్ చేయడానికి వెళ్ళినప్పుడు లోపల లెటర్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే ఆ డోర్కి వచ్చేసి లోపల సైడ్ వచ్చేసి ఒక బార్కోడ్ ఉంటుందండి. బార్కోడ్ ఉంటుంది అంటే మన ఆఫీస్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోస్వాడ్ 518674 వచ్చి 5 సున్నాల నుండి 1 ఉంటుంది. అంటే ఒకటో లెటర్ బాక్స్, అంటే ఎన్ని లెటర్ బాక్స్లు ఉంటాయి అన్ని లెటర్ బాక్స్ల నెంబర్స్ ఉంటాయి. సో ఆ బార్కోడ్ని వచ్చేసి ఈ మొబైల్ తోటి స్కాన్ చేయాలి. స్కాన్ చేసినప్పుడు తర్వాత మనం ఏం ఎంటర్ చేస్తాం, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎంటర్ చేస్తాము. సో తర్వాత డన్ కొట్టిన తర్వాత ఆ డేటా అనేది అప్లోడ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనం ఈ నాణ్యత సాఫ్ట్వేర్ ద్వారా పిఎంఏ యాప్లో ఈ లెటర్ బాక్స్ క్లియర్ చేసినప్పుడు ఏమేమి డీటెయిల్స్ అప్లోడ్ చేస్తామంటే మనం ఏమేమి జరుగుతుందంటే ఇక్కడ లెటర్ బాక్స్ లొకేషన్ అనేది తెలిసిపోతుంది. ఓకేనా. లెటర్ బాక్స్ లొకేషన్ ఒకటి, తర్వాత వచ్చేసి డేట్ అండ్ టైమ్ ఆఫ్ క్లియరెన్స్ ఒకటి, తర్వాత నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అప్లోడ్. ఆ లోపల ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి, బ్యాగ్లోకి వేసుకుంటారు కదా వీళ్ళు, ఆ లోపల ఆర్టికల్స్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత నేమ్ ఆఫ్ ద పర్సన్ హూ ఈజ్ క్లియరింగ్ ద లెటర్ బాక్స్. సో ఈ 4 విషయాలు అనేవి మనకు ఈ పిఎంఏ యాప్ ద్వారా నాణ్యత సాఫ్ట్వేర్ ఉపయోగించి లెటర్ బాక్స్ క్లియర్ చేసినప్పుడు అప్లోడ్ అయిపోతాయి. దేని ద్వారా ఈ డేటా ట్రాన్స్మిట్ అవుతుందంటే జీపీఆర్ఎస్ ద్వారా ట్రాన్స్ఫర్. తర్వాత ఇది వచ్చేసి మనకు లెటర్ బాక్స్ లొకేషన్స్ అనేది జీపీఎస్ ద్వారా తెలిసిపోతాయి. తర్వాత వచ్చేసి 118 వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లెటర్ బాక్స్ అటెండెంట్స్ టు క్యారీ మెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి ఈ లెటర్ బాక్స్ అటెండెంట్స్కి వచ్చేసి ఒకవేళ అతను పనిచేసేటువంటి ఒక ఆఫీస్లో అక్కడ ఒక ఏమైనా టీఎస్ఓస్ కానీ లేదా టౌన్లో ఉన్నటువంటి కొన్ని బ్రాంచ్ ఆఫీస్ కానీ ఉన్నట్టయితే సో అక్కడ నుంచి కూడా టౌన్ సబ్ ఆఫీసులు లేదా టౌన్ బ్రాంచ్ ఆఫీస్ నుంచి మెయిల్స్ అనేది తీసుకురావడానికి మరి కన్వే చేయడానికి అంటే మెయిల్స్ కన్వేస్ ఇక్కడ నుంచి వెళ్ళడానికి అక్కడ నుంచి తీసుకురావడానికి కూడా మెయిల్స్ ఈ మన ఎల్బి ప్యూన్ లెటర్ బాక్స్ అటెండెంట్ని ఆ డ్యూటీకి కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఈ ఎల్బి అటెండెంట్స్ని ప్యాకర్స్గా కూడా డ్యూటీ ఎంప్లాయ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా లెటర్ బాక్స్ ప్యూన్స్ డ్యూటీస్ అనేవి ఉంటాయి. తర్వాత ఇక్కడ వచ్చేసి జస్ట్ క్వశ్చన్స్ అనేది ఏ విధంగా ఉండొచ్చు అనేది మనం చూద్దాం ఒకసారి. ఓకేనా. సో అలాగే ఒక లెటర్ బాక్స్ వచ్చేసి ఒక డ్యామేజ్ అయినా డిఫెక్ట్ అయినా కానీ ఎవరి దృష్టికి తీసుకెళ్ళాలి, పోస్ట్ మాస్టర్కి ఇన్ఫామ్ చేయాలి. లెటర్ బాక్స్ అనేది ఒక డ్యామేజ్ అయినా డిఫెక్ట్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఎవరికి ఇన్ఫామ్ చేయాలంటే పోస్ట్ మాస్టర్కి ఇన్ఫామ్ చేయాలి. ఎవరు ఇన్ఫామ్ చేస్తారు, లెటర్ బాక్స్ అటెండెంట్ ఆర్ లెటర్ బాక్స్ పీను ఇన్ఫామ్ చేయాలి. తర్వాత వచ్చేసి లెటర్ బాక్స్ పీను ప్యాకర్గా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు ఆఫీస్లో. ఓకేనా. తర్వాత వచ్చేసి లెటర్ బాక్స్ ప్యూను ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్తాడు, ఇందాక చెప్పినట్టు కీస్ తీసుకెళ్తాడు. తర్వాత చేంజబుల్ అవర్స్ పెడ్ అంటే అవర్స్ పెడ్ చేంజ్ చేసేటివి. తర్వాత ఒక బ్యాగ్ తీసుకెళ్తారు, ఆర్టికల్స్ అన్ని లెటర్ బాక్స్ ఉన్న ఆర్టికల్స్ అన్ని బ్యాగ్లో వేసుకోవడానికి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఏ సెక్షన్స్ ఏ రూల్స్ అనేవి చెప్తున్నారు, పార్ట్స్ రూల్స్ వాల్యూమ్ 6 పార్ట్ 3లో ఈ ఎల్బి అటెండెంట్ డ్యూటీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓల్డ్ మాన్యువల్ అయితేనా పాత మాన్యువల్ అయితేనా 148, 149, 150. రీసెంట్గా వచ్చినటువంటి న్యూ మాన్యువల్ అయితే కన్నా 116, 117, 118 అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి ఎల్బి కేసు మనం ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తాం, లెటర్ బాక్స్ కేసు రెస్పాన్సిబుల్ పిఏ లేదా పోస్ట్ మాస్టర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము. తర్వాత మెయిల్స్ వచ్చేసి ఈ టీఎస్ఓలు కానీ టౌన్ బ్రాంచ్ ఆఫీస్ కానీ ఉంటే అక్కడ నుంచి కూడా తీసుకెళ్ళడం కూడా ఈ లెటర్ బాక్స్ ప్యూన్ చేయాలి. తర్వాత డేటా అనేది దేంట్లో అప్లోడ్ చేస్తారు, నాణ్యత సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేస్తారు. తర్వాత ఈ నాణ్యత సాఫ్ట్వేర్ అనేది ఎవరు డెవలప్ చేశారంటే సిఈపిటి హైదరాబాద్ సిఈపిటి అంటే సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ హైదరాబాద్ వాళ్ళు ఈ నాణ్యత సాఫ్ట్వేర్ను డెవలప్ చేశారు అనేది గుర్తుపెట్టుకోండి. ఏమేం చేస్తారు, నాణ్యత యాప్ ఓపెన్ చేసిన తర్వాత జీపీఎస్ అప్డేట్ చేస్తారు. తర్వాత లెటరు డేట్ అనేది లెటర్స్ డేట్ అప్లోడ్ చేస్తారు అంతే కదా. లెటర్స్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ క్లియరెన్స్
ఇవన్నీ అప్లోడ్ చేస్తారు దాంట్లో డేటాలో, ఓకేనా, పిఎంఏ యాప్. తర్వాత ఈ పిఎంఏ ఈ లెటర్ బాక్స్ క్లియరెన్స్ అనేది సండేస్ కానీ లేదా పోస్ట్ ఆఫీస్ హాలిడేస్లో కానీ క్లియరెన్స్ అనేది ఉండదు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ మెయిల్ బ్యాగ్ లెటర్ బాక్స్ అటెండర్ అనే ఆఫీస్లో స్టాంపింగ్స్ చేయించడం, బ్యాగ్స్కి సీల్ వేయించడము, తర్వాత ఒక మెయిల్ వ్యాన్ వచ్చినప్పుడు లోడింగ్ అన్లోడింగ్ డ్యూటీస్ కూడా మెయిల్ వ్యాన్ ఈ మన లెటర్ బాక్స్ పిన్తో చేయిస్తారు, ఓకేనా. ఇవన్నీ సింపుల్గా డ్యూటీస్ ఆఫ్ లెటర్ బాక్స్ అటెండెంట్ ఆర్ లెటర్ బాక్స్ పిన్, ఓకేనా. థ్యాంక్ యూ.